ఈ వీడియోలో డిక్షనరీ గురించి చూద్దాం. వాట్ ఈజ్ ఎ డిక్షనరీ? ఏ డిక్షనరీ ఈజ్ ఆల్సో ఎ కలెక్షన్. కాకపోతే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిక్షనరీ యాజ్ వెల్ యాజ్ ఇంతకు ముందు నేర్చుకున్న లిస్ట్ అండ్ టపుల్? సో డిక్షనరీ ఏంటంటే ఇట్ విల్ నాట్ అలౌ డూప్లికేట్స్ అండ్ వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు టపుల్, ఇందులో ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో మ్యూటబుల్. అండ్ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఆ రెండింటికి లిస్ట్ అండ్ టపుల్కి డిక్షనరీ ఏంటంటే ఇక్కడ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు. దిస్ ఈజ్ ఇండెక్స్డ్ బై కీస్. అంటే పైథాన్ డిఫాల్ట్గా ఇండెక్స్ అనేది ఎలాకేట్ చేయదు. సో ఇది కీస్తో ఇండెక్స్ అయి ఉంటుంది. సో హౌ డూ యూ క్రియేట్ ఏ డిక్షనరీ? యూస్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఫర్ క్రియేటింగ్ ఏ డిక్షనరీ అండ్ దిస్ ఈజ్ ఏ కీ వాల్యూ పేర్. అంటే ఇంతసేపు మనం లిస్ట్ టపుల్లో చూసినప్పుడు ఎలిమెంట్ అంటే ఒకటే ఎలిమెంట్ ఉంటుంది, కానీ ఇక్కడ కీ వాల్యూ రెండు కలిపితే ఒక ఎలిమెంట్ ఆర్ ఐటమ్ అవుతుంది. ఓకే, సో అదనమాట. అండ్ డిక్ట్ అనే కీవర్డ్ వాడాలి. ఓకే, టు క్రియేట్ డిక్ట్ అనే కన్స్ట్రక్టర్ వాడచ్చు టు క్రియేట్ అన్ ఎంటీ టపుల్ డిక్షనరీ. ఫస్ట్ డి అనే ఎంటీ డిక్షనరీ క్రియేట్ చేస్తాను. సో ఇఫ్ యూ సీ దిస్ డి ఈక్వల్ టు ఓకే ఓపెన్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్స్. నౌ ప్రింట్ type of D, this is a empty dictionary. ఓకే, నా ఇంకొక విధంగా ఎలా క్రియేట్ చేయొచ్చు? D1 అని ఇంకొక ఎంటీ డిక్షనరీ క్రియేట్ చేస్తే ఓకే, నా ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ వాడకుండా డిక్ట్ అని రాసి, సో ఈ కన్స్ట్రక్టర్ వాడి ఇది కూడా ఏమవుతుంది? ప్రింట్ type of D అంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ డిక్షనరీ, బట్ ఇట్ ఈజ్ అన్ ఎంటీ డిక్షనరీ. ఎంటీ డిక్షనరీ ఏంటంటే డిక్షనరీ వితౌట్ ఎనీ ఎలిమెంట్స్. ఓకే, నౌ ప్రింట్ టైప్ ఆఫ్ D1. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఎంటీ డిక్షనరీ. హౌ డు యూ క్రియేట్ ఏ డిక్షనరీ విత్ ఓకే person_details? ఇప్పుడు ఒక డిక్షనరీ ఎలా క్రియేట్ చేయాలి? ఇంతసేపు ఎంటీ ఎలిమెంట్స్తో డిక్షనరీస్ క్రియేట్ చేసాం కదా. సో నా ఇప్పుడు ఎలిమెంట్స్తో లేదా ఐటమ్స్తో డిక్షనరీ ఎలా క్రియేట్ చేయాలి? సో పర్సన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక డిక్షనరీ తీసుకుంటున్నాను. మై ఫస్ట్ కీ, ఇక్కడ కీ వాల్యూ అని రెండు ఉంటాయి. ఫస్ట్ కీ ఈజ్ నేమ్. ఓకే, నేమ్ అనే కీ ఉంది. సో దీనికి వాల్యూ ఇవ్వాలంటే కోలన్ అని పెట్టాలి. పెట్టి వాల్యూ ఓకే పైథాన్ అని ఇస్తున్నాను. తర్వాత కామా ఏజ్ పెట్టాను. సో ఏజ్ అనేది ఇంటిజర్ ఫ్లోటో ఉంటుంది కాబట్టి సో ఐ విల్ గివ్ దిస్ యాజ్ ఎ నెంబర్ 30. తర్వాత సిటీ. ఓకే, సిటీ కీ స్ట్రింగ్ కాబట్టి సిటీ అనేది సిటీ అని ఇచ్చేసి కోలన్ పెట్టి దీని వాల్యూ గుంటూరు అని ఇస్తున్నాను. గుంటూరు. సో దిస్ ఈజ్ హౌ ఐ క్రియేట్ ఏ డిక్షనరీ. సో నవ్ ఐ విల్ ప్రింట్ మై డిక్షనరీ. ప్రింట్ ద డిక్షనరీ. ఈ డిక్షనరీ ప్రింట్ చేశాను. సో దిస్ ఈజ్ హౌ ఐ క్రియేట్ ఏ డిక్షనరీ విత్ ఎలిమెంట్స్. ఓకే, ప్రింట్ డిక్షనరీ. ఓకే, ఇలా వచ్చింది డిక్షనరీ. నా ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్. సో డిక్షనరీ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి, అందులో కీస్ని ఎలా మాడిఫై చేద్దాము అనేది చూద్దాం. ఫస్ట్ డిక్షనరీ డూప్లికేట్ కీస్ని అలౌ చెయ్యదు. సో దానికి ఒక ప్రూఫ్ చూద్దాం. సో నేను ఇప్పుడు ఓకే సేమ్ డిక్షనరీలో ముందు అసలు వాల్యూని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాము. దాని తర్వాత అది డూప్లికేట్ యాక్సెస్ అలౌ చేయదు అనే దానికి ప్రూఫ్ చూద్దాం. సో ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేయాలి అంటే పర్సన్ డీటెయిల్స్ అని పెట్టి స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి వాల్యూని యాక్సెస్ చేయడానికి నేమ్ అని ఇవ్వాలి. నేమ్. సో ఇక్కడ కీ అనేది పాస్ చేస్తే ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో దీని వాల్యూ వస్తుంది. సో దీని వాల్యూ ఏంటి? పైథాన్. ఇప్పుడు నాకు రిజల్ట్ ఏమని ప్రింట్ అవుతుంది? పైథాన్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో నా ఇప్పుడు నేను ఒక కీని అప్డేట్ చేయాలి అంటే ఫస్ట్ ఓకే ఈ విధంగా రాయాలి. ఓకే, కీకున్న వాల్యూ అప్డేట్ చేయాలంటే ఓకే
ఇది ఇచ్చాను. సో డిక్షనరీలో డూప్లికేట్ కీస్ అనేది అలౌ లేదు. అది చూద్దాం ఇప్పుడు. నేమ్ ఈక్వల్ టు పైథాన్ బదులు నేను జావా అని ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నేమ్ అనే కీ పైథాన్ బదులు జావాతో అప్డేట్ అవుతుంది, కానీ ఇక్కడ కామా వచ్చి కొత్త వాల్యూ క్రియేట్ అవ్వదు. ఓకే, నేమ్ జావా అని క్రియేట్ అవ్వదు బికాజ్ పైథాన్ డజంట్ అలౌ డూప్లికేట్ కీస్. సో ఇప్పుడు నేను ఈ సెల్ ఎగ్జిక్యూట్ చేశానంటే ఓకే, నౌ ఇఫ్ ఐ print this dictionary, print this dictionary called person details. ఓకే, ప్రింట్ అని ఇచ్చేసి పర్సన్ డీటెయిల్స్ ఇచ్చేస్తే పర్సన్ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఇప్పుడు పైథాన్ బదులు ఆ ఫస్ట్ వాల్యూ జావాగా ఉంటుంది. సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక్కడ కొటేషన్స్ పెట్టాను. సండే కదా, నా మైండ్ కొంచెం ఇది సండే రోజు రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియోలన్నీ, సో కొంచెం పని చేయట్లేదు. సో ఇప్పుడు డిక్షనరీలోకి ఒక కొత్త వాల్యూ ఇన్సర్ట్ చేయడం ఎట్లా అనేది చూద్దాం. సో ఇందాక అప్డేట్ చేశాం కదా జావా అని. సో ఇప్పుడు కొత్త వాల్యూ ఎలా క్రియేట్ చేయాలంటే సేమ్ కీని బేస్ చేసుకొని ఫస్ట్ రాయాలి. అంటే ఫస్ట్ డిక్షనరీ ఆబ్జెక్ట్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఏ కొత్త కీ యాడ్ చేస్తున్నామో దాన్ని నేమ్ రాసి ఈక్వల్ టు పెట్టి వాల్యూ ఇవ్వాలి. సో తర్వాత దీన్ని ప్రింట్ చేస్తే ఈ విధంగా ప్రొఫెషన్ సేల్స్ మ్యాన్ అనేది ఈ ఎగ్జిస్టింగ్ లిస్ట్లోకి యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు లూపింగ్ త్రూ డిక్షనరీ చూద్దాం. సో ఫర్ ఐ ఇన్ పర్సన్ డాట్ డీటెయిల్స్ అని ఇచ్చి ఐ కామా పర్సన్ డాట్ డీటెయిల్స్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఐ ఇచ్చాను. ఎందుకు అంటే ఫర్ ఐ ఇన్ పర్సన్ డీటెయిల్స్ అంటే మనకు తెలుసు లిస్ట్లో కానీ టపుల్లో కానీ ఏమవుతుందంటే అది సింగిల్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ సింగిల్ వాల్యూ అనేది రిట్రీవ్ అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ మనకి కీ వాల్యూ అని రెండు ఉన్నాయి. సో ఫర్ ఐ ఇన్ పర్సన్ డీటెయిల్స్ అంటే ఏది వాల్యూ ఇందులో స్టోర్ అవుతుంది టెంపరీ వేరియబుల్లో అంటే కీ వాల్యూ స్టోర్ అవుతుంది. కీ ఒక్కటే స్టోర్ అవుతుంది, వాల్యూ స్టోర్ అవ్వదు. సో అందుకని నేను ఏం చేశాను, ఫస్ట్ కీని ప్రింట్ చేస్తున్నాను, కామా పెట్టి పర్సన్ డీటెయిల్స్ ఆఫ్ ఐ అంటున్నాను. అంటే పర్సన్ డీటెయిల్స్ ఆఫ్ కీ ఏమవుతుంది, సో దట్ విల్ బి వాట్ వాల్యూ అవుతుంది. సో ఫర్ సపోజ్ దీన్ని ఐ బదులు కీ రాసుకున్నాను ఫర్ మీకు బెటర్గా అర్థం అవడానికి. సో ఇది కూడా కీ, ఇది కీ ప్రింట్ చేస్తున్నాను. పర్సన్ డీటెయిల్స్ ఆఫ్ కీ అంటే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇట్లా తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎట్లా అయితే కీ అనేది ఇక్కడ స్టోర్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా డాట్ కీస్ అంటే సేమ్ అది. సో మళ్ళీ ఏమవుతుంది, మనకి కీనే స్టోర్ అవుతుంది మనకి టెంపరీ వేరియబుల్లో. సో డాట్ కీస్ అని ఇచ్చిన ఫర్ లూప్లో ఏమీ ఇవ్వకపోయినా అంటే ఐ మీన్ ఓన్లీ డిక్షనరీ ఆబ్జెక్ట్ నేమ్ రాసిన పర్సన్ డీటెయిల్స్ డాట్ కీ అని రాసిన సేమ్ డాట్ కీస్ అని మెథడ్ వాడినా కూడా అది సేమ్, అది కీనే యాక్సెస్ చేసి టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ వాల్యూస్ని రిట్రీవ్ చేయడానికి పర్సన్ డీటెయిల్స్ డాట్ వాల్యూస్ అని మెథడ్ ఉంది. సో ఈ డాట్ వాల్యూస్ అనే మెథడ్ ఓన్లీ వాల్యూస్ని తీసుకొస్తుంది డిక్షనరీలో నుంచి. చూడండి ఇక్కడ వాల్యూస్ మాత్రమే వచ్చాయి అంటే ఈ టెంపరీ వేరియబుల్లో వాల్యూస్ స్టోర్ అవుతున్నాయి అని అర్థం. సో ఇప్పుడు వాల్యూస్ మనకి బోత్ కీస్ అండ్ వాల్యూస్ రెండూ కావాలి అంటే మనకి డాట్ ఐటమ్స్ అనే మెథడ్ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే టూ టెంపరీ వేరియబుల్స్ తీసుకున్నాను, ఒకటి కీ ఒకటి వాల్యూ ఒకటే లూప్లో. సో కీ రాసినప్పుడు కీ స్టోర్ అవుతుంది ఇందులో, వాల్యూ అన్నప్పుడు వాల్యూ స్టోర్ అవుతుంది. సో కీ కామ వాల్యూ రెండు కూడా ఒకటేసారి ప్రింట్ చేయొచ్చు. ఓకే, నా ఇంకొకటి ఏంటంటే డిక్షనరీలో గెట్ అనే మెథడ్ ఉంది. ఓకే, గెట్. సో మనము జనరల్గా కీ ఉంటే ఓకే వాల్యూని రిట్రీవ్ చేయొచ్చు యూజింగ్ కీ. సో బేస్డ్ ఆన్ ఇండెక్స్ మనం ఇంతకాలం రిట్రీవ్ చేస్తున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను పర్సన్ డీటెయిల్స్ ఆఫ్ నేమ్ అని ఇచ్చాను. సో ఇలా ఇస్తే ప్రాబ్లం లేదు. ఓకే, దెన్ ఇట్ విల్ ప్రింట్ ద నేమ్. అంటే ఇప్పుడు నాకు ఓకే నేమ్ పర్సన్ అండర్ స్కోర్ డీటెయిల్స్ ఈజ్ నాట్ ఓకే అంటే ఓకే 1 second, లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ అగైన్. సో ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ చేశాను. సో నా ఒకసారి వచ్చి ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నాను,
నేమ్ అనే కీని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, పైథాన్ అని ప్రింట్ అయింది. వెల్ గుడ్. కానీ ఇప్పుడు నేమ్ 1. సో నేమ్ 1 అనే కీ నా డిక్షనరీలో లేదు. మీరు చూస్తే పైకెళ్ళి నా డిక్షనరీస్లో ఉన్న కీ ఏంటి, నేము, ఏజ్, సిటీ, ఇవి 3 ఉన్నాయి. ఓకే, బట్ నా ఇప్పుడు ఉన్నట్టుండి నేమ్ 1 అని రాస్తే కీ ఎర్రర్ అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది మనకి. ఓకే, బట్ మనం గెట్ అనే మెథడ్ వాడామనుకోండి, అది ఎర్రర్ రాదు, నన్ అని చెప్పేసి వస్తుంది. సో ఇదనమాట యూజ్ ఆఫ్ గెట్. ఇది కూడా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూజింగ్ గెట్ అని అడుగుతారు. సో యూ కెన్ టెల్ దట్ ఇఫ్ ద కీ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ ఇట్ విల్ రిటర్న్ నన్. When you use a key as an index and if you are trying to retrieve the value, that will throw an error if the key is not existing. So idanamata about dictionary. Thanks for watching this.